పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ డిపో ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు జి కిషోర్, వి దావిదులు కూర్చున్నారు. డిపోలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే అప్పటి వరకు దీక్షలను ఆపేది లేదని వారు పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారికి యూనియన్ సెక్రటరీ అప్పయ్య, యూనియన్ నాయకులు వైవిఆర్ రెడ్డి, ఎం వెంకటేశ్వర్లు, కెకే స్వామి, కెఎస్ రావు, ఏకే విశ్వనాథం, ఎంవి నాయక్, ఎన్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోకు సంబంధించి చార్టు కంట్రోలర్ మహిళా కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి అప్పయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా రాత్రి సమయంలో సర్వీసులను ఒక్క డోర్ ఉన్న బస్సులను మాత్రమే పంపించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్ఎంయు కార్మికుల పట్ల డిపో సూపరింటెండెంట్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సంవత్సరాంత ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ డిపోలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, వీటితో పలు డిపోల్లో నెలకొన్న పలు రకాల సమస్యలను పరిష్కరించాలని దీక్ష చేపట్టినట్లు అప్పయ్య తెలిపారు. కార్మికుల ఐక్యత, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికుల ఐక్యత, దేశంలో ఉన్న సమస్యల వెంటనే పరిష్కరించాలి, దేశంలో ఉన్న సమస్యల వెంటనే పరిష్కరించాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఏపీఎస్ఆర్టీసీ పిడుగురాళ్ల డిపో పట్టణ ప్రజలకు, ఈ పిడుగురాళ్ల డిపో పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా పిడుగురాళ్ల డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా పిడుగురాళ్ల డిపోలో పేరుకుపోయి ఉన్న అపరిష్కృత సమస్యలపై మేము ఈ డిపోలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన పిడుగురాళ్ల డిపో బస్టాండ్ ఆవరణంలో వివిధ ప్రయాణికులు ప్లస్ కార్మికులు అందరూ ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. అందులో ఉన్న కార్యక్రమాల్లో బస్టాండ్లో లైటింగ్ సమస్య ఒకటి, అలాగనే మరుగుదొడ్లు పనిచేయక ఒక 3 నెలలు అవుతుంది. అవి కూడా ఎంతకాలం నుంచి డిపో మేనేజర్గా నిర్వహించినా కానీ అవి కూడా పని పూర్తి చేయడం జరగడం లేదు. దానివల్ల ప్రయాణికులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి వివిధ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ స్వచ్ఛ భారత్ పేరుతో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మన పిడుగురాళ్ల బస్టాండ్ ఆవరణలో మాత్రం అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. దీనివల్ల ప్రయాణికులు కార్మికులు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు. దీని నుంచి డిపో మేనేజర్ గతంలో ఎన్నోసార్లు నిర్వహించి ఉన్నాము, అయినా కానీ ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం అవ్వలేదు. తర్వాత వివిధ డిపోలో ఉన్న సమస్యల్లో కార్మికులు ఎన్నో వేదనకు గురవుతున్నారు. వారికి వచ్చేసి డ్యూటీల పట్ల కానీ, లేకపోతే ఇచ్చిన వెహికల్స్ పట్ల కానీ, వెహికల్ కండిషన్లో కానీ, లోపల గ్యారేజ్లో కార్మికులు టూల్స్ లేక రకరకాల ఇబ్బందులు పడుతూ కండిషన్ అయిన బండ్లు ఇవ్వలేక దాని నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతూ, కార్మికులు ఇబ్బంది పడుతూ వివిధ రకాల్లో ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. వీటన్నిటి సమస్యలను క్రోడీకరించి ముఖ్యంగా చాటు దగ్గర ఈ మధ్యకాలంలో కొత్త కంట్రోలర్ని ఇచ్చారు. ఆ కంట్రోలర్ గతంలో ఇదే డిపోలో మహిళా కండక్టర్ల వేధింపులపై కేసులో సస్పెండ్ అయ్యి దాన్ని ఇబ్బందులు పడి తర్వాత మళ్ళీ ఇదే డిపో వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో మార్పు లేకుండా వివిధ కార్మికులను, మహిళా కార్మికులను ఫోన్ల ద్వారా బెదిరించడాలు, వాళ్ళ డ్యూటీల పరంగా ఇబ్బంది పెట్టాలి జరుగుతున్నా కానీ డిపో మేనేజర్ గతంలో నిర్వహించి ఉన్నాము. ఆ కార్యక్రమంలో డిపో మేనేజర్ దగ్గర ఎలాంటి స్పందన రాలేదు. ఈ స్పందన కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్.